మాచో స్టార్ గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ తర్వాత చేసిన సినిమాలు అన్నింటిలో ఒక్క సిటీమార్ సినిమాతో పర్వాలేదు అనిపించినా కూడా హిట్ గీతని అయితే దాటలేదు. రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ నిరాశపరిచే రిజల్ట్లు సొంతం అవుతూ ఉన్న టైంలో ఇప్పుడు గోపీచంద్ మాస్ కంబ్యాక్కి సిద్ధం అవుతున్నాడు. తన లేటెస్ట్ మూవీ భీమా మార్చ్ 2వ వారంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది గోపీచంద్కి సాలిడ్ కంబ్యాక్ మూవీ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు సినిమా ట్రైలర్లో కథ ఎలా ఉండబోతుంది అన్నది చెప్పారు. శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు నిర్మించిన పరశురాముడి క్షేత్రం కాలక్రమంలో చెడు శక్తుల చేతిలోకి వెళ్లిన తర్వాత పరశురాముడు అంశతో వచ్చిన హీరో ఏం చేశాడు, ఆ ఊరిని ఎలా కాపాడాడు అన్న కాన్సెప్ట్తో వస్తున్న భీమా సినిమా కొంచెం ఫాంటసీ ఎలిమెంట్స్తో మాస్ మూమెంట్స్తో నిండిపోయింది. రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ను ఎక్సలెంట్గా ఎలివేట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. గోపీచంద్ మాస్ ఎలివేషన్స్తో అదరగొట్టేగా విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ బాగానే మెప్పించాయి. గోపీచంద్ రీసెంట్ మూవీస్తో పోల్చితే ఖచ్చితంగా బెటర్ కంటెంట్తో వచ్చిన సినిమాగా భీమాగా అనిపించింది ఈ ట్రైలర్. ఓవరాల్గా సినిమా మీద అంచనాలను అయితే ఈ ట్రైలర్ సాలిడ్గా పెంచేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్లో రచ్చ లేపుతుందో చూడాలి.